శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్ ఇది ఇప్పుడు రీసెంట్‌గా మన పటాన్ చెరువు దగ్గర ఒక పేలుడు జరిగింది. సో అలాంటిది సేమ్ మనం తమ్ముడు మూవీలో పెట్టారంట. అంటే ఎందుకు అసలు? అంటే అది చూసి పెట్టారా? లేకపోతే దీన్ని ఏమైనా తీసుకున్నారా? ఎట్లా అది? యాక్చువల్గా ఏం జరిగిందంటే 2-3 రోజుల క్రితం లేటెస్ట్ గత వారం ఈ వారం రోజులుగా తెలంగాణ ప్రదేశంలో ఒక ఘోరమైన విపత్తు జరిగింది. అవును. సిగాచి ఇండస్ట్రీస్ పేలుడు. ఆ రియాక్టర్ పేలడం వల్ల ఆ మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్ అవి ఏవైతే వాళ్ళు తయారు చేస్తారో ఆ రుచి రంగు లేని పౌడర్స్ ట్యాబ్లెట్స్కి వాడేవి. అవును. వీళ్ళకి ఇక్కడో ఫ్యాక్టరీ ఉంది, ఆ గుజరాత్లో ఒకటి ఉంది ఫ్యాక్టరీ. బట్ ఏంటో కార్పొరేట్ ఆఫీస్ మదీనాగూడలో ఉంది, పటాన్ చెరువులోనూ ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అక్కడ నుంచి కొంచెం దూరంలో పాషమైలారం దగ్గర ఫ్యాక్టరీ. అక్కడ ఏం జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ మార్నింగే వీళ్ళందరూ రావడం చేత ఎక్కడో చిన్న మిస్టేక్, అసలు ఏం జరిగిందో నిజంగా ఎవరికి తెలియదు ఇప్పటికీ. భయంకరమైన బ్లాస్ట్, ఎగిరెగిరి పడ్డారు. ఎంతమంది పోయారో కూడా తెలియదు. ఆల్మోస్ట్ మృతుల సంఖ్య 50 పై చిలుకు పెట్టినా క్షతగాత్రులు బోల్డంతమంది ఉన్నా అందులో బూడిదైపోయిన వాళ్ళు ఎంతమందో కూడా ఇప్పటికీ తెలియట్లా. అప్పుడే అక్కడే ఉండి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంట చనిపోయింది. ఇట్లా 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 ఒక ఘోరం జరిగింది. సేమ్ తమ్ముడు సినిమాలో కూడా ఒక ఫ్యాక్టరీ పేలింది హైదరాబాద్లోనే. ఓకే. స్టార్టింగ్ ఇట్లా వాటర్ చూపిస్తారు, అది ఏంటంటే నోవోటల్ ముందున్న వాటర్, కొంచెం అలా టిల్టప్ చేస్తే అక్కడ పేలింది. అంటే ఆ ఏరియాని హైటెక్ సిటీ చుట్టుపక్కలే ఎక్కడో పేలింది మొత్తానికి. అయితే ఆ పేలుడుని సినిమాలో ఎలా చూపించారు అంటే ఇన్సూరెన్స్ కోసం కావాలని నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని పేల్చేస్తారంట. ఓకే. చెప్పిన విధానం. ఓకే. ఓకే. ఓకేనా? ఇప్పుడు అంటే ఈ సినిమాని అలా మలుచుకున్నాడు. అది అసలు ఎలా జరిగిందని గవర్నమెంట్ ఒక కమిటీని నిర్ణయిస్తుంది. ఆ కమిటీ హెడ్డే మన లయ. ఓకే. ఆవిడ సంతకం కీలకం. ఓకే. ఈవిడేంటి ఇక మనకి ఈ టైప్ క్యారెక్టర్స్ అన్న అమ్ముడుపోని క్యారెక్టర్స్, నీతి నిజాయితీ ఖచ్చితంగా ఉండాలి క్యారెక్టర్ పరంగా. ఆవిడ సంతకం కోసం పాకులాడే ఆవిడ చేత పెట్టించుకోవడానికి వీళ్ళను ఏమైనా చేస్తాడు. అక్కను కాపాడుకునే తమ్ముడు. ఓకే. అట్లా రాసుకున్న కథ ఇది. బట్ ఏం జరిగింది అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది 4వ తారీఖు. సరిగ్గా 4-5 రోజుల క్రితమేమో పాషమైలారం పేలుడు జరిగింది. ఇక్కడ ఏం చెప్పారు అంటే ఇట్లాంటి ఒక పాత ఫ్యాక్టరీస్ ఉంటాయి, కొత్త మెషినరీ కొనలేం, దాన్ని రెనోవేట్ చేయలేం, అలా అని దాన్ని రన్ చేయలేం. ఇప్పుడు మన పాత ఏసీ లాగా విండో ఏసీ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రన్ చేస్తే నెలకు 4-5 వేల కరెంట్ బిల్ వస్తుంది. రిపేర్ చేసినా 7,000 వరకు ఖర్చు అవుతుంది. రన్ చేయలేవు, రిపేరు చేయించుకోలేవు. ఇంకెందుకులే కొత్తది కొందాం, దీని సర్వీస్ అయిపోయింది అనుకుంటావు. కొత్తది కొనాలంటే 40,000 అయ్యిద్ది. నీకు అర్థమైందా? ఈ సిచ్యువేషన్ లో ఏం చేసావు దాన్ని? ఇప్పుడు అది వస్తువు కాబట్టి ఏదో చేసావు, ఇంట్లో అగ్ని ప్రమాదం పెట్టేసావు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేసావు, ₹1,00,00,000 వచ్చేసాయి, మళ్ళీ ఇంట్లో కొత్త ఫర్నిచర్ కొనేసావు. అర్థమైందా సిచ్యువేషన్? హోటల్ రన్ అవ్వట్లా, ఇక్కడ ఎవ్వడు ఇక్కడ టిఫిన్ చేయట్లేదు, ఎవ్వడు కూడా మీల్స్ తినట్లా, సిలిండర్ పేల్చేసావు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసావు, నష్టాల్లో ఉన్న హోటల్ ₹1,00,00,000 వచ్చేసాయి. అంటే ఇది యాక్చువల్గా నేరం. అలా ఒక ఫ్యాక్టరీని భెల్మని పేల్చేసాడు, బోల్డ్ మంది చచ్చిపోయారు. వాళ్ళందరి మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసింది కంపెనీ. 1,000 కోట్లు వచ్చాయి. నువ్వు దాంట్లో 500 కోట్లు ఖర్చు పెట్టుకుంటున్నావు. మినిస్టర్కి ఒక 100 కోట్లు, ఆ సీఎంకో 100 కోట్లు, ఇంకెవడికో 10 కోట్లు అట్ట ఇచ్చేసావు. నీకు 1,000 కోట్లు ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ ఫ్యాక్టరీని అమ్మేస్తే నీకు 100 కోట్లు కూడా రావు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే 1,000 కోట్లు వచ్చి 500 కోట్లు పోయినా 500 కోట్లు లాభం. స్టిల్ యూఆర్ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 400 CR. ఇలాంటి ఒక దరిద్రమైన ఆలోచనతో తీసిన సినిమా అది తమ్ముడు సినిమా. అంటే నిజంగా అలా జరుగుతున్నాయిలే, అఫ్ కోర్స్ అలాంటి మనుషులు కూడా ఉంటారు, బయట జరుగుతున్న బట్టే తీయొచ్చు. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే సడన్ గా సిగాచి అయ్యేసరికి అందరూ ఇటు తిరగాల్సి వచ్చింది. అది జరిగిన సిచ్యువేషన్. సో ఇట్స్ ఓకే, అట్లా ఏం లేదు. బట్ కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వెంటనే సినిమాలు వస్తూ ఉంటే దాన్ని కంపేర్ చేయడం కామన్. అది పెద్ద సినిమాలలో ఇలాంటివి ఉంటుంటాయి. సో దాన్ని నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిగాచికి ఎందుకు ముడిపెట్టారు చెప్పిన, పేలుడు జరిగిన కంపెనీ ఓనర్ రాలేదు, 24 hours వరకైనా స్పందించలేదు. ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూడా ప్రశ్నించినా సరే కంపెనీ వాళ్ళు రాలా. అంత ఘోర విపత్తు జరిగింది, క్షతగాత్రులకు ఎంతెంతో ఇచ్చారు.
ఇప్పటికీ పాపం ఆగని రోదనలే, రోజు రోజు ఏడుస్తున్నారు, ఈ అవును. రోజు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అవును. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇది అయ్యేసరికి కొంచెం మ్యాచ్ చేస్తా, అంత మించి ఇంకేం లేదు. ఈ సినిమా ఎప్పుడో తీశారు, అవును. ఇప్పుడు రిలీజ్ అయ్యింది. అవును. పాశమేలారం పేరు లాస్ట్ వీక్ జరిగింది అంతే. ఓకే, థ్యాంక్ యూ.